నమస్తే. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఇటు దళిత హిందువులు అలాగే దళిత క్రిస్టియన్ల మధ్య వాగ్వాదం చాలా బలంగా పోతా ఉన్న పరిస్థితి ప్రజల్లోకి. కానీ అందులో ప్రధానంగా చూసుకుంటే ఇటు మా దళిత హిందువులు దళిత క్రైస్తవులు ఎవరైతే వాళ్ళ హోదా తీయడం కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు దళిత హిందూ సంఘాలు కావచ్చు అన్నీ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మాట్లాడడం అంతపడుకుంది మా నాయకులు. సో చెప్పండి, ఏంది మీరేమో స్వాగతిస్తున్నారు, అటేమో క్రిస్టియన్స్ ఏమో మాకు హిందూ మతం నచ్చగా మేము అందులోకి వెళ్ళినాం, మాకు స్వేచ్ఛ ఉంది, ఏ మతమైనా సరే వెళ్ళొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, అలాంటిది ఈ విధంగా తీర్పు వేయడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఎస్, ఇటీవల దేశ సర్వోత్తమ న్యాయస్థానం ఏదైతే తీర్పిచ్చిందో ఎస్సీ కులాల నుంచి క్రైస్తవులకి మతం మారిన వారికి ఎస్సీ హోదా రద్దు చేయడాన్ని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. ఎందుకనంటే ఆనాడు 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డ రోజు అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి హోదాలో ఉన్నారు. కాబట్టి మంచి జరిగితేనేమో అంబేద్కర్ భారత రాజ్యం గొప్పది, మీకు అనుకూలమైన ఉంటే లేదు, మీకు వ్యతిరేకంగా ఉంటేనేమో మంచిగా కాదు, దీనికి బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద నెడతారు. కాబట్టి దళితులు అంటేనే ఎస్సీలు అంటేనే హిందువులు, దళిత క్రైస్తవులు అనే పదం లేదు, అది రాజ్యాంగంలో లేనివాడు. ఏమంటారు, అక్రమ సంతానం కింద లేకపోతే దొంగతనం కింద ఈ పదాలను వాడడం అనేది కరెక్ట్ కాదు. ఎస్సీలు అంటేనే హిందువులు. దాన్ని 1950 రాష్ట్రపతి కూడా అదే చెప్తున్నాయి. ఎవరికైతే ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వాలో ఇవ్వద్దో స్పష్టంగా చెప్పింది. కాబట్టి మత స్వేచ్ఛ అందరికీ ఉంది, లేదంటలేం. కానీ మాకు ఈ మతంలో కులం ఆధారంగా వివక్ష ఉంది, అంటరానితనం ఉంది, హెచ్చుతగ్గులున్నాయని చెప్పి ఈ కులాన్ని ఈసడించుకొని క్రైస్తవ మతంలో అందరూ సమానమే, దేవుడు అందరూ సమానంగా చూస్తారని మీరు వెళ్ళిపోయిండ్రు. కాబట్టి అక్కడ సమానంగా వాళ్ళు మిమ్మల్ని చూడకపోతే మాకేం సంబంధం? మీకు అక్కడ రిజర్వేషన్ లేవనుకుంటున్నారా? బీసీసీ 1% కోటాలో వాళ్ళకి అక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి. సచార కమిషన్ యొక్క నివేదికను ఆధారంగా చేసుకొని వాళ్ళకు ఎడ్యుకేషన్ పర్పస్లో కావచ్చు, లేకపోతే రకరకాల బిజినెస్ పర్పస్లో కావచ్చు, బయటికి వెళ్ళి చదువుకోవడానికి కావచ్చు, అనేక రకాల ఫెసిలిటీస్ అక్కడ కూడా ఉన్నాయి. మీరు అక్కడ తింటారు, ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్లో మా కోట తింటారు. మరి ఇక్కడ డప్పు కొట్టేవాడు ఇంకా డప్పు కొడుతూనే ఉన్నాడు అని కొడుకు, కనీసం ఎట్లా చదువుకోవాలి ఇంకా వానికి అర్థం కావట్లేదు. చెప్పులు కుట్టేవాడు కూడా ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నాడు. అదే గుడిసెలు ఉన్నోడు ఇంకా రోడ్కే రాలేదు, వాడు ఇంకా కనీసం ఎట్లా చదువుకోవాలి అర్థం కాలేదు. మీరు మాత్రం క్రైస్తవ ఎన్జిఓల వల్ల క్రైస్తవ మతంలోకి మారి అక్రమంగా రిజర్వేషన్ పొందుతూ మీరు ఎంఆర్ఓ లైన్లు, టీచర్లు అయినరు, అన్ని ఎస్సీలకు రావాల్సిన వసతులను కూడా మీరే అనుభవిస్తున్నారు. మళ్ళీ ఇంకా కావాలని కొట్లాడడం ఏంది? కాబట్టి వీళ్ళ పోరాటం ఒక బూటకం, కేవలం వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే. నేను అంటున్నాను, మీకు నిజంగా యేసు ప్రభు నమ్మకం, ధైర్యం మీకు ఉంటే, మీరు ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నారు కదా, మీ కుల సర్టిఫికెట్లు మీరు మెన్షన్ చేసుకోండి. బైబిల్లో చూపెడతారు ఆ వర్డును, ఏది ఎస్సీ అనే వర్డును చూపెట్టగలుగుతా? లేదు కదా. పోనీ వివక్ష ఉందని మీరు ఎట్లా చెప్తారు? కులం వివక్ష ఎక్కడైనా హిందువులు ఉన్నా సరే వివక్ష ఉంది, క్రిస్టియన్స్ అనే వివక్ష దళితుల మీద ఎక్కడైనా సరే వివక్ష ఉంది. కాబట్టి మేము ఈ ఎస్సీ రిజర్వేషన్ తీసుకుంటున్నాం అని చెప్పి వారు చెప్తున్నారు. ఇప్పుడు కుల వివక్ష ఇక్కడ ఉందని అక్కడ పోయారు, అక్కడ కూడా వివక్ష ఎదుర్కొంటున్నారు. మరి అక్కడ పోయి దొంగతనంగా బతకడం ఎందుకు? రండి, దర్జాగా పులి లేక ఇక్కడ నిలబడి కొట్లాడతాం అందరం కలిసి. అక్కడ ఉండి చెట్టు చాటుకుండి దొంగతనంగా భయంగా బతకాల్సిన అవసరం ఏముంది? మరి అట్లంటే బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు గారు బతికిన పరిస్థితుల కంటే ఇప్పుడు ఘోరంగా ఉంది ఆ పరిస్థితి. వాళ్ళు అంటరానితనము, కుల వివక్ష అనుభవించారు. కాబట్టి రాబోయే తరాలు ధైర్యంగా తలెత్తుకొని చదువుకోవాలి, ఎదగాలి, అందరితో పాటు ఉండాలనే వీళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు వీళ్ళ కోసం తెచ్చారు, ఎస్సీ రైట్స్ వీళ్ళ కోసం తెచ్చారు. మరి అందులో పోయినాక కూడా మాకు కుల వివక్ష ఏదైతుందంటే, మీరు ఎవరిని నమ్ముకొని వెళ్ళినరు, ఏం వస్తాయని పోయినరు, మరి అక్కడ జరగనప్పుడు రండి. కాబట్టి మీరు అందులో పోయి మాకు ఇంకా వివక్ష కొనసాగుతుంది కాబట్టి మీ ఇంట్లో మాకు హక్కులు ఇవ్వండి అంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఎవడిస్తున్నా వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ చూపుడు వేలు చూసినావా, ఆ చూపుడు వేలకు కత్తి తగిలించి మిమ్మల్ని నరుక్కుంటూ కూడా వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మీ అడిగే హక్కు రాంగు, అది రాజ్యాంగానికి విరుద్ధము. ఇప్పటికైనా ఈ నాటకాలు బూటకాలన్నీ మానుకొని మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీసీ 1% ఉంది కదా, దాంట్లో పెంచమని డిమాండ్ చేయండి. మా కోటాలు పెంచమని డిమాండ్ చేసే రైట్ మీకు లేదు. మీరు మా వాళ్ళగా, ఎందుకంటే దళితుల యొక్క ఆచార వ్యవహారాలు వేరు, క్రైస్తవుల యొక్క ఆచార వ్యవహారాలు వేరు. దళితులు చనిపోతే చేసే పద్ధతులు వేరు, మీరు క్రైస్తవులు చనిపోతే పద్ధతులు వేరు. ఎట్లా మీకు పొంతన కుదురుతుంది? మేము పిల్లని ఇవ్వాలంటే అతనికి బొట్టు పెట్టి పిల్లని ఇస్తాం, మీరు పిల్లని ఇవ్వాలంటే బొట్టు చేర్పి బాప్తిజం తీసుకున్న తర్వాత మీ పిల్లని ఇచ్చిపుచ్చుకుంటారు. మీ ఒక హిందూ కుటుంబం నుంచి క్రైస్తవ కుటుంబంకి వెళ్ళాలంటే ఫస్ట్ వీళ్ళంతా బాప్తిజం తీసుకోవాలి. కానీ హిందూ కుటుంబంలో, దళిత కుటుంబంలో అట్లా ఉండదు. వాళ్ళు వీళ్ళు కూర్చొని కలిసి మాట్లాడుకొని డైరెక్ట్ బొట్టు పెట్టుకొని సాగుతారు. కానీ ఏ విషయంలో మీకు మాకు పొందడం లేదు, ఆరాధన విషయం లేదు, ప్రాక్టికల్ విషయంలో లేదు, జీవన పద్ధతిలో లేదు. కాబట్టి మా హక్కులు అడిగే రైట్ మీకు లేదు.
ఇప్పుడు ప్రీతం ఆయన ఏమంటున్నాడు, ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర అంటున్నాడు. ఆయన డబుల్ పీజీ, నేను కూడా ఆయన విన్నాను ఆయనది ఇంటర్వ్యూ, డబుల్ పీజీ చేసిన అంటున్నాడు. ప్రీతం అన్న సరే నువ్వు మావన్వే, ఎందుకంటే బుద్ధిపరంగా నువ్వు అతను, కానీ నీ రక్తం డిఎన్ఏ మాత్రం మాదే. నేను ఒకటి అడుగుతున్నా, డబుల్ పీజీ చేసినావు కదా, ఇలా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినావు కదా, నువ్వు ఇలా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి దీన్ని బీజేపీ కుట్రగా భావిస్తున్నావు. నేనేమంటున్నానంటే కుల వివక్ష ఉంది, మా దళితులను ఎందుకు ఆలయ ప్రవేశాలు కల్పించాలి? మీ ఊళ్ళో నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేసినావా? నీ నియోజకవర్గంలో ఎప్పుడైనా ప్రయత్నం చేసినావా? గవర్నమెంట్ మీదే ఉంది కదా, ఇలా మనకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా మీదే ఉన్నారు, ఎందుకు దీన్ని ఎజెండాగా తీసుకోవట్లేదు మీరు? అంటే ఒక పక్క ఈ రాజ్యాంగ విలువలకు తూట్లు పడుతుంటారు, రాజ్యాంగాన్ని తూలునాడుతుంటారు, అంబేద్కర్ యొక్క ఆశయాలకు ఎదురెళ్తుంటారు, మళ్ళీ అన్ని మీకే కావాలి. కాబట్టి ప్రీతమన్న నువ్వు చదువుకున్న మూర్ఖులు లేక మాట్లాడుతున్నావు. ఈ పదము రైటా రాంగా నీ విజ్ఞతగా వదిలేస్తాను, నేను ఖచ్చితంగా చెప్తున్నా, చదువుకున్న మూర్ఖులు లేక మాట్లాడుతున్నావు. ఎందుకంటే కుల వివక్ష ఉంది, ప్రతి ఒక్కరు మాట్లాడేవాడు, కానీ ఆ వివక్ష అవ్వడానికి ఏం చేయాలి? ఇలా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70-75 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ వివక్ష ఉందని మాట్లాడుతున్నారు. కానీ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఓయూలో ఒక సెమినార్ కండక్ట్ చేసి ఇలా చిలుకూరు బాలాజీ గారు, రఘురాజన్ గారు వారి ముందర ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ఒక దళితుల భక్తులైనటువంటి ఆదిత్య పరాశ్రీ స్వామీజీని ఒక సద్బ్రాహ్మణుడు భుజాలపై మోసి ఆలయ ప్రవేశం కల్పించాడు. అంటే కులవేక్ష పోవడానికి ప్రాక్టికల్గా మీరు ఏం చేస్తున్నారు? మేము చేస్తున్నాం. ఇప్పుడు మీ నాన్న యొక్క ఆస్తులు మీకు వాటా ఇవ్వని పోరా అంటే వెళ్ళిపోలేవు కదా, కొట్లాడతావు కదా. హిందుత్వంలో అన్టచబిలిటీ ఉంది, వాస్తవం. అది ఉన్నందుకే రాజ్యాంగ పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, లేకపోతే జగజ్జీవన్ రామ్ గారు అందరూ గుర్తించి మనకు ఆలయానికి రానియకపోతే ఎస్సీ అటాచ్ చట్టం పెట్టమని మనకు ఆయుధాన్ని ఇచ్చిండు కదా. పిరికి పందలు లేక మతాలు మారి నువ్వు హిందువా క్రైస్తవుగా చెప్పుకోవడానికి నీకు నోరు లేక ఇలా ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ మీద అవాకులు చవాకులు వేలే ఇలా మంద ఏలియా కావచ్చు, ప్రీతం కావచ్చు, ప్రొఫెసర్ కాసిం కావచ్చు, లేకపోతే ఎవరో మందుల సామ్యులు కావచ్చు, మీకు దమ్ముంటే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ చాలా చూస్తుంది, మాతో చర్చకు రండి. మీరు తెలివిగా ఇదంతా తీసుకుపోయి బ్రాహ్మణుల మెడకేసారు, తెలివిగా చాలా తెలివిగా తీసుకుపోయి ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని బ్రాహ్మణుల మీదకి నెట్టారు. ఎందుకు మరి అన్నిట్లో బ్రాహ్మణులతో మీరు పోల్చుకునే మీరు ఆహారం విషయంలో ఎందుకు పోల్చుకోరు? పరిశుభ్రత విషయంలో ఎందుకు పోల్చుకోరు? మరి బ్రాహ్మణులు ఇలా ఆవును పూజిస్తారు, నువ్వేం చేస్తావు? పొద్దున్న లేస్తే గొడ్డుకరు కావాలి నీకు. మేము దళితులం కావా? మేము పక్క 24 క్యారెట్ల మాదిగలం. మేము ఎదుర్కొని వివక్ష అంతకంటే మీరు ఎక్కువ ఎదుర్కొన్నారా బాబు? అందుకనే ఇట్లాంటి మూర్ఖులు తయారవుతారనే ఆ రోజే డాక్టర్ అంబేద్కర్ గారు బాధపడ్డారు. ఏమన్నారంటే నా వల్లే చదువుకున్న వాళ్ళే, నా వల్లే ఎదిగిన వాళ్ళే నన్ను మోసం చేశారని బాధపడ్డారు. అట్లుంటారు ఈ ప్రీతము, ఈ ప్రొఫెసర్ కాసిము, మంద ఏలియా, ఈ మందుల శామ్యులు, ఇంకా ఎవరెవడైతే ఇలా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారో వీళ్ళందరూ. అందుకని జగజ్జీవన్ రామ్ గారు కూడా ఆ రోజు అన్నారు, కుల వివక్ష ఉంది, కుల వివక్ష పోవడానికి మతం మారితే దానికి వల్ల ప్రయోజనం లేదు. కుల వివక్ష పోవాలంటే హిందూ మతంలోనే ఉంటూ ఫైట్ చేయాలని డాక్టర్ జగజ్జీవన్ రామ్ గారు అందరూ పిలుపునిచ్చారు. అంటే ఈ నేపథ్యంలో మీకు ఒక ప్రశ్న అడుగుతా, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను చివరి టైంలో బౌద్ధంలోకి పోయారు. అంటే నాకు హిందువుగా పుట్టినా కానీ హిందువుగా నేను సావను అని చెప్పి, అంటే ఎందుకు వెళ్ళారు అనుకుంటున్నారు? అంటే హిందూ మతంలోకి ఇప్పుడు మీరు నన్ను అడిగి కదా, ఈ ప్రశ్నకు ఆన్సర్ ప్రీత్ అని చెప్పాలి, ప్రొఫెసర్ కాసిం చెప్పాలి. ఎందుకంటే వీరందరికీ మంద ఏలియా చెప్పాలి. ఎందుకంటే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవుతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పోయింది ఎక్కడ? బౌద్ధంలోకి వెళ్ళారు. బౌద్ధ మూలాలు ఏంది? హిందుత్వంలో ఉన్నాయి. ఇది నేను చెప్పట్లేదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఎందుకనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ స్వీకరించడానికి ప్రధాన కారణం ఏంటంటే 1935లో ఆయన హిందుత్వాన్ని వదిలిపెడతాడు. ఎందుకు? నన్ను అంటరానితనంగా చూస్తున్నారు, నేను కూడా గుడికి వస్తుంటే నేను తీసుకుని అప్పుడున్న మూర్ఖ బ్రాహ్మణులు, బరాబరి వాడు పడతారు, అప్పుడున్న మూర్ఖ బ్రాహ్మణులు దీని పరిణామాలు ఆలోచించలేదు. అంబేద్కర్ యొక్క మంచి ఆలోచన చేసిన ఒక ప్రతిపాదన స్వీకరించలేదు. కానీ ఆయన కొన్ని రోజులు టైం ఇస్తాడు, మీరు ఆలోచించుకోండి, దీన్ని వెల్కమ్ చేయండి అంటే వాళ్ళు పట్టించుకోలేదు. అందుకని ఆ రోజు ఆయన ఏం చెప్పినట్టే 1935లో నేను బై బర్త్ యాక్సిడెంటల్గా హిందూ పుట్టినా కానీ హిందువుగా మాత్రం చావనన్నాడు. అయితే అప్పటికి ఈయన హిందుత్వాన్ని వదిలిపెట్టుండు, చాచే రోజులు అంటే ఆయన కూడా నేను చనిపోతాను అనుకో, కానీ ఆ రోజులు దగ్గర పడుతున్నాయి, ఆయనకు ఆరోగ్యం బాగలేదు. అప్పటికే ఆయనకు షుగర్ అన్ని వచ్చి మందులు తింటున్నాడు. అప్పటికే కమ్యూనిస్టులు ఇట్లా ఇస్లాంవాదులు, క్రైస్తవులు గద్దలు లేక దళితులందరూ ఎత్తుకపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఎత్తుకపోతుంటే ఆయన హృదయం చలించింది. చాలామంది అంబేద్కర్ గారి దగ్గరకు వచ్చి మీరు హిందుత్వాన్ని వదిలిపెట్టారు, ఆ బాటలు వాళ్ళందరూ గుడికి బడికి కాస్త దూరం అయ్యేసరికి ఏం చేయాలో తెలియక కమ్యూనిస్టులు, ఈ క్రైస్తవులు, ముస్లింలు గద్దల్లో ఎరవేసుకుపట్టారు, మీరు ఏదో మీ సమాజానికి మీరు బతుకున్నాగా దారి చూపెట్టాలంటే
ఆయన భారతీయ మూలాలు ఉన్న బౌద్ధాన్ని ఎంచుకున్నారు. కానీ మీ లేక దొంగలు లేక పిరికి పందలు లేక క్రైస్తవ ఎన్జిఓలు ఇచ్చే డబ్బులు కాసేపడు లేకపోతే ఇంకో దాన్ని కాసేపడు ఆయన క్రైస్తవాన్ని స్వీకరించలే. కాబట్టి ప్రీతం గారు, మంద ఏలియా గారు, లేకపోతే ఈయన ప్రొఫెసర్ కాసిం కావచ్చు, మీరందరూ చెప్పాలి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలో నడుస్తున్నాం. అబద్ధాలు చెప్తారు. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలో నడిచేటోళ్ళం. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పాలి. కాబట్టి మేము చెప్పినాం, గద్దలు లేక దళిత సమాజాన్ని ఎత్తుకపోతుంటే కమ్యూనిస్టులకు దళితులకు మధ్యలో అడ్డు కూడా నేను ఉంటున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కమ్యూనిజం ఏం చేసింది? దళితులకు అడుగుల పాలు చేసి, నక్సలైట్లను చేసి, బూటకెళ్ళు డిగ్రీలు పీజీలు చేసిన బంగారు భవిష్యత్తున్న మా దళితుల ప్రాణాలు బంటి రాదు ఒక టీచర్ చంపేశారు. అట్లాంటి బంగారు భవిష్యత్తు ఎంతో మంది చావులకు ఇలా కమ్యూనిస్టులు కారమయ్యారు. క్రైస్తవులు ఏం చేసిండ్రు? ఈ దేశంలో జాతీయ పతాకాన్ని గుడ్డముక్కగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది క్రైస్తవం. వందే మాత్రం పాడొద్దంటుంది క్రైస్తవం. భారత మాతకు భర్త ఇవ్వడం అంటుంది క్రైస్తవం. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే విదేశీ మతాలకు దళితులు పోతే దేశద్రోహులకు తయారవుతారంటే ఈ నిదర్శనం కావా? కాబట్టి అందుకనే అన్ని ఆలోచించే నేను ఒక విషయం చెప్తాను. 1949లో మనకు రాజ్యాంగం ఆమోదించబడ్డది. నవంబర్ 26 బిఫోర్ డే ఫైనల్ డే రాజ్యాంగ సభలో చర్చ జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్డ్ అన్న ఆన్ రికార్డు చెక్ చేసుకోమని చెప్తున్నాం. ఇన్ని ప్రాంత వైషమ్యాలు, ఇన్ని వర్గ విభేదాలు, ఇన్ని భాషా వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా హిందువులందరి లోపల కల్చరల్ యూనిటీ ఉంది. బొట్టు రూపంలో, కట్టు రూపంలో, ఆచార వ్యవహార రూపంలో. దీన్ని విడదీయడం ఎవరి తరం కాదు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. కాబట్టి ఇంకొక మాట కూడా, కుల వ్యవస్థ కూడా అంబేద్కర్ గారికి స్పష్టమైన దిశానిర్దేశం ఉంది. కుల వ్యవస్థ నిర్మూలించాలంటే మీడియా ముందు మాట్లాడితేనో పేపర్లో రాస్తే పోదు. దళితులు అనేవాళ్ళు చదువుకోవాలి, ఎదగాలి, ఉద్యోగాలు చేయాలి, రాజకీయాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, తద్వారా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరగాలి. ఆ విధంగా కుల వ్యవస్థ అవుతుంది. కానీ ఇలా ఇస్తేనే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వండి, లేకపోతే కుల వ్యవస్థకు రద్దు ఇవ్వండి. మంద ఏలియా మంచిగా బలిసిండు, ప్రీతం మంచిగా బలిసిండు, ప్రొఫెసర్ కాసిం మంచిగా బలిసిండు. గుడిసెలు ఉన్న దళితుడు గుడిసెలే ఉన్నాడు, చెప్పులు కొట్టే దళితుడు చెప్పులు కొడుతున్నాడు, డప్పు కొడుతున్నాడు. మీరు మీ పిల్లలు మాత్రం హాయిగా ఉండాలి. మీ ఇస్తేనే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్, లేకపోతే ఉన్న పొలంగా రిజర్వేషన్ రద్దు చేయాలి. బుద్ధి ఉండాలి. ఏం చదువుకున్నారు, ఏం చదువుకున్నారు. కాబట్టి ఇప్పటికన్నా మానుకోండి. రెండు గ్రామాల్లో ప్రొఫెసర్ కాసిమూల్లో మేము ఆదిజాంబ ముగింపు యాత్ర చేసినాం. అక్కడ దళితులకు ఆలయ ప్రవేశాలు ఉన్నాయి. ఎందుకన్నా నేను ఒక మాదిగ బిడ్డనే కదా, నేను కూడా కులవక్ష ఎదుర్కొన్నా. ఈయన దొంగలు ఆర్ఎస్ఎస్ మీద వేస్తారు. కానీ నేను ఆర్ఎస్ఎస్కి వచ్చిన తర్వాత నేను ఆలయ ప్రవేశం చేసిన. మా ఊర్లో విటాయపల్లి, కల్వకుర్తి అసెంబ్లీ, ఆమన్గల్ మండలం విటాయపల్లి ఒక మారుమూల గ్రామం. నన్ను ఒక గౌరవంగా చూస్తాం మా సమాజం. ఎందుకు అని అంటే ఆర్ఎస్ఎస్ మా ఇంట్లోకి వచ్చింది. ఆర్ఎస్ఎస్ మొత్తం కూర్చున్నది, మిగతా సమాజంతో కూర్చున్నది. వాళ్ళు మన సోదరులు, వాళ్ళు వివక్ష ఎదుర్కొన్నారు. వాళ్ళకి ఇలా మన ఆలయ ప్రవేశాలు కల్పించాలి, గౌరవించాలంటే ఇలా రెడ్డిలు, బీసీలు మమ్మల్ని అక్కడ చేర్చుకొని ప్రతి కార్యక్రమంలో మనం ఇన్వాల్వ్ చేస్తారు. శ్రీరామనవమి, కళ్యాణం కావచ్చు, హనుమాన్ జయంతి అప్పుడు కావచ్చు మమ్మల్ని సగౌరవంగా పిలుస్తారు. మా వాళ్ళతో కూర్చుంటారు. మా ఆడవాళ్ళు కావచ్చు, మేము కావచ్చు సౌపంక్తి భోజనాలు చేస్తాం. ఈ మూర్ఖులు లేక మైకుల ముందల ఎన్జిఓలు, క్రైస్తవ ఎన్జిఓలు ఇచ్చే డబ్బులు కాదు. మేము సర్వసత్తాక, ఎందుకంటే అన్న ఇందాక చెప్పిండు మూల సిద్ధాంతం కలలో మేము ప్రకృతి. ఎందుకంటే బోనాలు ఎవరెత్తారో బాపనలు ఇస్తారు. బాపనలు హిందుత్వం సేవకులు, వాళ్ళు ఆ ఓనర్స్ ఆఫ్ ది మేము హిందుత్వానికి ఓనర్స్. కానీ హిందుత్వానికి ఓనర్స్ మనం అంటే దళితులు మేము అని చెప్పి చెప్తున్నాం. మీరు మళ్ళీ బ్రాహ్మణుల చేతికి ఎందుకు వెళ్ళిపోయింది? బ్రాహ్మణులు చెప్పే వివక్ష వల్ల ఇదంతా జరుగుతుంది. బ్రాహ్మణులే హిందువులను దూరం చేస్తారు. అంటే మీ దగ్గర ఉండాల్సిన హిందుత్వం అంతా బ్రాహ్మణుల చేతికి ఎందుకు పోయింది అని చెప్పేసి కూడా మందకృష్ణ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏం చెప్తారు? ఇప్పుడు మందకృష్ణ గారు అడిగే ప్రశ్న ఎట్లుందంటే, ఇస్తేనేమో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అండి, లేకపోతే బాపనలు మీకు తినేటంటే కుల వివక్ష ఉందని చెప్తాం. ఏబిసిడి వర్గీకరణ 30 సంవత్సరాలు ఉద్యమం చేసినావు కదా, మరి బాపనలతో డబ్బులు తీసుకున్నప్పుడు బాపనల పైసలు ఆ రోజు నీకు వీళ్ళు కుల వివక్ష పాటిస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బులు ఏం తీసుకుంటామని నీకు గుర్తుకు రాలేదా? రెడ్డిలు కుల వాళ్ళు ఇదే ప్రెస్ మీట్ లో, ఇదే సోమాది కూడా ప్రెస్ క్లిప్ లో మా సంఘాల దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకున్నప్పుడు నీకు ఆయన కుల వివక్ష గుర్తుకు రాలేదా అని వాళ్ళందరూ మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. రెడ్డి దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బులు వసూలు ఎట్లా చేసినావు ఉద్యమం? 30 ఏళ్ళ ఉద్యమం నీ క్రైస్తవ ఎన్జిఓలు ఇచ్చినావు చెప్పు. కాబట్టి ఇందాక అన్న చెప్పిండు, అరుంధతి మాతను పెళ్లి చేసుకున్న ఆయన ఒక ఆయన బాపన, ఆయన పేరు ఏం పేరు? వశిష్ఠుడు. మరి ఇలా కులవేక్ష ఉందా? లేదు. రెండవది, సావిత్రిని అంబేద్కర్ భార్య, రెండో భార్య ఎవరు? సావిత్రి. ఆమె బ్రాహ్మణురాలే. ఏ బ్రాహ్మణుడు ఖండించిండు? ఈ రోజు కూడా అలంపూర్లో సర్పంచ్ క్యాండిడేట్ ఒక దళితురాలు, ఆమెను చేసుకునే ఒక బ్రాహ్మణుడు. కాబట్టి ఆలయ ప్రవేశాల దగ్గర కుల వివక్ష ఎందుకు వచ్చింది అనేది స్పష్టమైన అవగాహన ఎవరికి ఏ చరిత్రకారు కూడా చెప్పలేకపోతున్నాడు.
ఇప్పుడు చరిత్రలో ఎందుకు కుల వివక్ష వచ్చిందని స్పష్టమైన అవగాహన కానీ కాస్త నిశ్చితంగా గమనిస్తే మాత్రం ఈ దేశానికి మొఘలాయులు ఏదైతే కత్తి పట్టుకుని వచ్చి మతం మార్పిడులకు ప్రారంభం చేశారో, సామ్రాజ్యాన్ని గుళ్ళను గోవులను స్త్రీలను చేపట్టడం స్టార్ట్ చేశారో, లొంగినోన్నేమో కాళ్ళ కింద పెట్టుకున్నారు, లొంగినోని ఊరికి దూరంగా పెట్టారు. అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిందని మాత్రం కాస్త అవగాహన. ఎందుకంటే ఒంటింటి కుందేలు నిజంగా స్త్రీలే అయితే మన దాని ప్రకారం ఇలా చదువుల తల్లి ఎవరిని పెట్టుకుంటాము, డబ్బులకు మేనేజర్గా ఎవరిని పెట్టుకుంటాము. కాబట్టి సహజమైన హిందుత్వంలో మూలంలో అంటరాంతరం లేదనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. చరిత్ర చూస్తే అర్థమవుతుంది. అయ్యా ప్రొఫెసర్ కాసిం సార్, దామోదర రాజనరసింహ గారు, లేకపోతే ఇంకా చనిపోయారు ఎవరు మన అన్న ఎవరు చెప్పిండారు మీరు ఎక్కువ జాతులని ఏడ రాసిండ్రు మీరు, సాయి చంద్ అన్న మీ అందరు భార్యలు ఎవరే? రెడ్డిల పక్కపొట్టి ఇల్లు కాదే, రెడ్డిల బెడ్రూమ్లో పోయి పండుకొని పిల్లలు కన్నారు మీరు. ఎలా మరి ఏ రెడ్డిలు తయారు చేసిర్రు? కాబట్టి మీరు చెప్పుకోవడానికో బ్రతకడానికో లేకపోతే ఇంకో దానికో ఇవన్నీ సమాజం ముందర పెట్టొద్దన్న. సమాజం మారుతుంది. ఆర్ఎస్ఎస్ మీద రాలేసేది కూడా ఎందుకు? ఎందుకంటే దళితులు హిందువులు అందరూ కలిసిపోతే మా బతుకు తెరివి ఎట్లా, మాకు ఎవడు చందాలు ఇస్తాడు, ఎవడు దందాలు ఇస్తాడు. కాబట్టి అన్న ఒక పక్క రెడ్డిలను బాపులను చేసుకొని పిల్లలు కంటూ వాళ్ళతో మంచిగా హ్యాపీగా ఉంటూ మిగతా దళిత సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దన్న. ఎందుకంటే భారత రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. రిజర్వేషన్ ద్వారానే మీకు ఇలా దళితులను బాపులను రెడ్డిలను చేసుకునే హక్కు వచ్చింది. మళ్ళీ మీరు ఆ నెపంతో ఇంకా చేస్తే మీ పిల్లలు నవ్వుకుంటారు, మీ భార్యలు నవ్వుకుంటారు. కాబట్టి ఈ బూటక మాటలు మాట్లాడుకోరి, ఈ బతుకు తెరువు మాటలు మాట్లాడుకోరి బంద్ చేయండి. ఇంక మీరు బతికింది చాలన్నా. బక్కపలిచిన వాళ్ళు గ్రామాలలో చాలా మంది ఉన్నారన్న. కాస్త మీ దృష్టి కావాలనుకోండి, అలా చేతులు పట్టుకోండి, అలా ప్రవేశాలు కల్పించండి, ఆత్మవిశ్వాసాన్ని నింపండి, ఎడ్యుకేషన్ పట్ల చేయండి. చెప్పండి, ఇలా వైన్సులు ఊరు వైన్సులు తెరిచి దళితుల పిల్లలను తాగడానికి బానిసలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఎన్నికలలో దళితుల పిల్లలకు అవన్నీ అలవాటు చేసి వాళ్ళకు చదువు దూరం చేస్తున్నారు. ఇలా గురుకులాలలో జరుగుతున్న ఒక్క విషయం మీద ఎందుకు మాట్లాడవు ప్రొఫెసర్ కాసిం సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పక్కన మీరు కూర్చోగానే విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చిలకప్పలకు పలికిన ప్రొఫెసర్ కాసిం గారు, మరి ఆమె సార్ మీ రెడ్డి సామాజిక వర్గము మా దళితులను మీ గ్రామాల్లో చెరబట్టి ఆలయ ప్రవేశాలు కల్పించలేదు సార్, మమ్మల్ని మనుషులుగా చూస్తలేదు సార్, ఎందుకు చెప్పలేకపోతే ప్రొఫెసర్ కాసిం గారు? మీ బతుకు తెరువులు బండ్లు బంద్ చేయండి, గ్రామాలలోకి రండి, దళితుల యొక్క ఏం కావాలి అడగండి. మీరు రండి, మీరు ఒక వైస్ ఛాన్సలర్ చేయాలి. మీరు ఎక్కడికి వెళ్ళొచ్చింది మీకు అవకాశం? ఒక ప్రిన్సిపల్ మీరు ఎక్కడికి వెళ్ళొచ్చింది అవకాశం? ఇలా దామోదర రాజనరసింహ. ఇలా అసలు విచిత్రం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎస్సీ రిజర్వేషన్ గెలిచినట్టు మంత్రులు, ఆ కోటాలో ఎన్నికైన వాళ్ళందరూ కూడా ఈ తీరు పట్ల నోట్లు ఏం మూడం గట్ట పెట్టుకున్నారో అర్థం కావట్లేదు. ఒక్కడు స్పందిస్తలేడు. స్పందించకపోగా దళిత క్రైస్తవులు కూడా వాళ్ళు మా వాళ్ళే అంటే, మరి ఆరు దళిత క్రైస్తవులు కూడా మీ అమ్మాయిని రేపు చేస్తే మీరు కేసు పెట్టకుంటుంటారా? మీ ఇంట్లో దొంగతనం చేస్తే కేసు పెట్టకుంటుకుంటారా? నీ మీద అత్యాయత్నం చేస్తే కేసు పెట్టకుంటుకుంటావా? కాబట్టి అదే అంటారు, పూట గడవడానికో క్రైస్తవ ఎన్జిఓలు వేసే ఎంగిలిమెట్లకో మీరు ఆశపడి అనవసరంగా ఈ దళిత సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. దళితులు హిందువులో ఉంటారు, హిందుత్వంలో సమానత్వం కోసం పోరాడతారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఇచ్చిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఆయుధంగా వేసుకొని ఆలయంలోకి వెళ్తారు, ఆలయంలో కూర్చుంటారు, కొబ్బరికాయ కొడతారు, మూల దర్శించుకుంటారు, ఆత్మవిశ్వాసంతో తలెత్తుకొని బతుకుతారు. థ్యాంక్ యూ.